అందరికీ నమస్తే. పెద్ది నుంచి ఒక పెద్ద ప్రమోషన్ వీడియో అయితే బయటకైతే వెలుగులోకి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే శివరాజ్ కుమార్, కర్ణాటక సంబంధించిన శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ వాళ్ళ అన్న అనుకుంటా. సో అది కాకుండా రామ్ చరణ్ గారు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు కారులో వెళ్తుండగా ఒక పెద్ద ప్రమోషన్ వీడియో బయటకైతే వచ్చిందనమాట. సో రామ్ చరణ్ గారు అడుగుతారు, ఆ వీడియో మీరు చూసే ఉంటారు, సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతుంది బాగా అది. సో మా వాళ్ళకి నువ్వు ఏదో ఒకటి చెప్పాలి, ఇప్పటికే చాలా రోజులు అనేటివి వేస్ట్ అయిపోయాయి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది మన బుచ్చిబాబు గారు, డైరెక్టర్ బుచ్చిబాబు గారు. సో June 4th అంటే 3rd ప్రీమియర్స్ అనేటివి పడతాయి. June 4th కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా మూవీ అనేది వదిలేస్తున్నాము. సో May 18 ఓకేనా. సో 18 ఈ యొక్క ట్రైలర్ అనేది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా వస్తుంది. 2 నిమిషాల 35 సెకండ్లు ఓకేనా అని చెప్పి రామ్ చరణ్ గారితో డైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది. అది మీరు చూసే ఉంటారనమాట. సో దీనికి సంబంధించి అది కాకుండా ఆ యొక్క ట్రైలర్ గురునాయుడు ఆ యొక్క మూవీలో, అంటే శివరాజ్ కుమార్ గారి పేరు పెద్ది మూవీలో గౌర్నాయుడు అండి. సో గురునాయుడు కాదు, గౌర్నాయుడు అనుకుంటా తెలిసి. సో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేటివి మాట్లాడుకుందాం. ఎవరైనా సరే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ అదర్ ఫ్యాన్స్ కానీ వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని బ్రదర్స్, ఎవరో మిస్ చేయొద్దు. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీ ముందుకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ అండి, మన రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు కారులో వెళ్తుండగా సో డ్రైవింగ్ అనేది తీసుకొని వచ్చాడు రామ్ చరణ్ గారు అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం అనమాట. ఫస్ట్ సస్పెన్స్గా పెట్టి ఫోన్ని ఇలా తిప్పుతాడు అనమాట. పక్కనే రామ్ చరణ్ గారు ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో చూసుకున్నట్లయితే మా వాళ్ళకి ఇప్పటికే చాలా లేట్ చేసావు, ట్రైలర్ అనేది ఎప్పుడు, మూవీ అనేది ఎప్పుడు అని చెప్పి అడగంగానే మన బుచ్చిబాబు గారు 18th ఈ నెల 18th సో ట్రైలర్ అనేది వస్తుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా క్లారిటీగా చెప్పేశారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా వీళ్ళు చెప్పడం అనేది కొంచెం క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఉంది. సో చూసుకున్నట్లయితే May 18th ట్రైలర్ అనేది వస్తుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఓకే, దీని పక్కన పెట్టేసింది. మూవీ వచ్చి June 4th వస్తుందని చెప్పి క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. రామ్ చరణ్ గారు పక్కనే ఉన్నారనమాట. సో అతి పనిగా నేను ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, రామ్ చరణ్ గారు 4 వేళ్ళు ఈ విధంగా చూపిస్తాడు, 4 వేళ్ళు చూపిస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ప్రమోషన్ వీడియోని పక్కన పెట్టేసింది. ఆల్రెడీ మూవీ అనేది లాక్ అయిపోయింది. ఎడిటింగ్ CGI VFX మొత్తం ఆ యొక్క ఐటమ్ సాంగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రమోషన్ వీడియో బయటకు వచ్చింది. రామ్ చరణ్ గారు పక్కన ఉన్నాడు అనమాట. సో అందువల్ల రామ్ చరణ్ గారు 4 వేళ్ళు అని చెప్పి ఈ విధంగా చూపించాడు. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా అండి, మూవీ అనేది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా వస్తుంది. అది నెక్స్ట్ వే, దీని గురించి కూడా వదిలేయండి. ఇక చూసుకున్నట్లయితే గౌర్నాయుడుగా నటిస్తున్న పెద్ది మూవీలో, సో ఈ యొక్క పెద్ది మూవీలో మన శివరాజ్ కుమార్ గారు కర్ణాటకకి సంబంధించిన పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న చనిపోయాడు కదండి. సో అతను అనమాట. సో వాళ్ళ బ్రదరు, పెద్ద అన్న అనుకుంటా నాకు తెలిసి. సో అతను వచ్చి ఈ యొక్క మూవీలో గౌర్నాయుడుగా నటిస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క గౌర్నాయుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క మూవీలో చాలా మంది ఆ యొక్క ప్రోమోలో మీరు చూసే ఉంటారు అనమాట. సో చాలా మంది 15 వాళ్ళతో కూర్చొని ఇలా ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే వాళ్ళందరినీ ఇతనే పోషిస్తున్నాడు, ఎవరినో గెలిపిస్తున్నాడు, ఎవరి మీద గెలిచేదానికి ట్రై చేస్తున్నాడు. ఆ ఊరిని గెలిపించడానికి నేనే గెలవాలి, నేనే నెంబర్ 1 ఉండాలి అని చెప్పి గౌర్నాయుడు ట్రై చేస్తుంటాడని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ. సో ఇంకో బిట్లో చూసుకున్నట్లయితే చాలా గౌర్నాయుడు కర్ర పట్టుకో ఉంటాడు అనమాట. అంటే శివరాజ్ కుమార్ గారు కర్ర పట్టుకో ఉంటాడు. సో చాలా మంది పహిల్వాన్లు డిప్స్ కొడుతూ ఉంటారు అనమాట. దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఎదురుగా తన ఇల్లు ఉంది ఓకేనా, తన ఇంటి బయట సో ఈ విధంగా అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ జరిగే సమయంలోనే అర్థమవుతుంది గౌర్నాయుడు వాళ్ళందరినీ పోషిస్తున్నాడు, వాళ్ళని అంటే ఈయన నెంబర్ 1గా ఉండడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రోమోలో వచ్చిన ఒక వాయిస్ అనేది మీరు వినే ఉంటారనమాట. సో ఇక్కడ కానుంటే నీ ప్రాణాలు పోతాయి అని చెప్పి బేస్ వాయిస్తో వస్తుంది అనమాట. ఇందుకు ముందు వదిలేరు టీజర్ ప్రోమో అనేది. అప్పుడు మన రామ్ చరణ్ గారు ఏదైనా సరే ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలని చెప్పి ఒక మాట అనేది అనడం అనేది జరుగుతుంది. సో అది గౌర్నాయుడు వాయిస్, అది బ్యాక్డ్రాప్ లో వస్తుంది గౌర్నాయుడు వాయిస్. దాంట్లో చూపించలేదు, ఇప్పుడు చూపించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా జగపతి బాబు గారిని చూపించాలి. మరి ఆ విధంగా ఇప్పుడు శివరాజ్ కుమార్ గారిని చూపించేశాడు, గౌర్నాయుడు గారిని చూపించేశారు. ఇక జగపతి బాబు గారిని ఏ విధంగా చూపించాలో అనేది చూడాలన్నమాట. ఇక నుంచి అప్డేట్లు అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో ప్రమోషన్స్ అనేటివి కూడా చాలా గట్టిగానే చేసుకుంటారు వీళ్ళు.
భయంకరంగా. సో హైదరాబాదు, మళ్ళీ వచ్చి మధ్యప్రదేశ్, మళ్ళీ వచ్చి ఒడిశా, మళ్ళీ వచ్చి ముంబై, ఇటువంటి బడా బడా పెద్ద పెద్ద సిటీస్లలో ఈ యొక్క ట్రైలర్ లాంచ్ అనేది జరుగుతుంది అనమాట. ప్రెస్ మీట్లు అనేటివి జరుగుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. చాలా మంది క్రీడాకారులకు సంబంధించిన మూవీ అనుకుంటున్నారు అనమాట. సో సేమ్ ఒక రఫ్ అండ్ టఫ్ గా ఉంటుందని చెప్పి మూవీ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది డైరెక్ట్ గా బుచ్చిబాబు గారే చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఆ యొక్క మూవీ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఊహించుకొని వెళ్ళండి. పక్క ఓరా మాస్లా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. మా ఓడు కొడితే 10 మంది కింద పడతారు, మా ఓడు కొడితే 20 మంది కింద పడతారు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రామ్ చరణ్ గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. ఇలాంటివి కాదు, హైప్ ఓవర్ మాటలు కాదు. సో బుచ్చిబాబు గారు చెప్పడం అనేది, రామ్ చరణ్ గారు పక్కనే ఉన్నాడు, బుచ్చిబాబు గారు చెప్పిన మాటల్లో కథ మీద మేము ఇంట్రెస్ట్ పెట్టాము అంతేను, అంతకు మించి ఇంకేముంది. స్టోరీ మటుకు సూపర్ లెవెల్ బంపర్ గా ఉంటుందండి, అది మటుకు పక్క క్లారిటీగా తెలుస్తుంది. ఇదనమాట. సో ఇక చూసుకున్నట్లయితే హీరోయిన్ గారు పక్క ఊర మాస్గా కనిపిస్తుంది, అది మటుకు కన్ఫర్మ్. ఎందుకంటే ఆల్రెడీ బయటకు వచ్చేసాయి, చాలా చాలా వరకు మాటలు అనేటివి వచ్చేసాయి అనమాట. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇదండి అప్డేట్ అనేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే నెక్స్ట్ జగపతి బాబు గారిని చూపించడం అనేది జరగాలి. సో శివరాజ్ కుమార్ గారిని చూపించడం అనేది జరిగిపోయింది, మెయిన్ క్యారెక్టర్ కాబట్టి. నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ వచ్చి మన జగపతి బాబు గారు. సో అతన్ని ఎలా చూపించాలో చూడాలన్నమాట, ఏ విధంగా చూపిస్తారో. ఓకే, శివరాజ్ కుమార్ గారిని నెక్స్ట్ లెవెల్లో చూపించారు, అక్కడికి ఓకేనా అనమాట. అంటే ఒక హింట్ అనేది వచ్చింది. ఓకే, ఇతను ఒక సంస్థని నడిపిస్తున్నాడు ఒక ఊర్లో. సో ఆ యొక్క సంస్థని, ఆ యొక్క ఊరిని ఓడించడానికి మన హీరో గారు వెళ్తాడు అక్కడికి అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని బ్రదర్స్, ఎవరు మిస్ చేయదు. సో పెద్దకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను. ఓకేనా, బాయ్.